హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో మనము సమ్మర్ స్పెషల్ అయిన తాటికాయల్లో నుంచి ముంజలు ఎలా తీసుకోవాలో చూద్దాము. మీలో ఎంతమందికి తాటికాయలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే బాగా దొరుకుతాయండి. ఒకప్పుడైతే మా ఊరు నిండా తాటి చెట్లే ఉండేటివి. ఎటు చూసినా గానీ తాటి చెట్లేను. కానీ ఇప్పుడైతే కొంచెం ఈ రోడ్లు అవి ఇవి అని చెప్పి చాలా వరకు తాటి చెట్లు అయితే తీసేస్తున్నారు. తాటి చెట్లు అయితే మాత్రం ఒక్క పార్ట్ కూడా వేస్ట్ గా పోదండి. దాంట్లో ఉండే ప్రతి పార్ట్ మనకి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. తాటి చెట్లు కూడా 2 రకాలు ఉంటాయండి, మేలు ఫీమేల్. కళ్ళు అయితే మాత్రం మనకి 2 చెట్లలో నుంచి వస్తాయి. ఈ తాటికాయల్ని అలాగే చెట్టుకు వదిలేస్తే తాటి పండ్లు అవుతాయి. వాటిని పూడ్చి పెడితే తేగలు అవుతాయి. ఈ తేగలు కూడా చాలా బాగుంటాయి. అలాగే తేగల పైన ముట్టు ఉంటుంది కదా, వాటిని కొట్టుకుంటే దాంట్లో కూడా గుంజు ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఆఖరికి ఆ కొట్టేసిన ముట్లు కూడా మనకి పొయ్యిలోకి పనికొస్తాయి, బాగా మండుతాయండి. అలాగే తాటాకుని తాటి మాన్ని ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగిస్తారు. తాటి చెట్లు ప్రతి పార్ట్ మనకి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలే ఉంటాయి. మా నాన్న కూడా ఒకప్పుడు కళ్ళు గీసేవారు. ఆ కత్తి కూడా నాన్న కళ్ళు గీసేటప్పుడు నాటి కత్తి అన్నది చల్లకత్తి అంటారు దాన్ని. ఈ కత్తులు కూడా చాలా షార్ప్ గా ఉంటాయి, బాగా తెగుతాయి కూడా. నానైతే ఈ రోజు ఈ ముంజల్ని వేరే వాళ్ళకి పంపించాలని తీస్తున్నారు. తాటి ముంజలు మన హెల్త్ కూడా చాలా మంచిదండి. సీజనల్ గా దొరికేటివి ఏమైనా కానీ మంచిదే కదా, అలాగే ఇది కూడా. ఇవి తింటే బాగా చలువ చేస్తుందండి. ఇంకొకటి ఏంటంటే ఈ ముంజల్లో వాటర్ ఉంటాయి కదా, చిన్నపిల్లలకి వాళ్ళకి చెమటకాయలు వస్తాయి కదా, ఆ వాటర్ తీసుకొని ఆ చెమటకాయలకు పూస్తే త్వరగా తగ్గుతుంది. మా ఊర్లో అయితే మాత్రం సమ్మర్ హాలిడేస్ ఇస్తే చాలు పిల్లలంతా సగం తాటి చెట్లలోనే ఉంటారు తాటికాయల కోసము. మీరు మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే గమనించే ఉంటారు, మన ఇంట్లో కూడా ఒక తాటి చెట్టు ఉంటుందండి. ఒకప్పుడు నాన్న చెట్లు గీసేవాళ్ళు కాబట్టి ఎందుకో దాన్ని నరకబుద్ధి అవ్వలేదు, అట్లే ఉంచేస్తున్నారు. ఆ చెట్టుకైతే కళ్ళు గీస్తారు మామూలుగా. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో రెగ్యులర్ గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇన్ని తాటికాయలు అయితే కోసాడు నాన్న ఇప్పుడు. అన్ని తాటి చెట్లు నరికేసినా కానీ ఇప్పటికి కూడా మన ఇంట్లో నుంచి అలా చూస్తే తాటి చెట్లే కనిపిస్తాయి బయట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.